హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఏంటి గాజులు ముందర వేసుకున్నా అని చూస్తున్నారు. ఎప్పుడు వంటలే కాకుండా ఈసారి అయితే గాజులతో అయితే ప్రయోగాలు అయితే చేయబోతున్నానండి. మన ఇంట్లో వేస్ట్ గాజులు ఉంటాయి కదా, ఏమైనా వేసుకునివి ఇలా అన్నీ ఉంటాయి కదా, అదొకటి ఇదొకటి ఉంటాయి కదా. మనకి కావాల్సిన శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ అయితే మన ఇంట్లోనే సొంతంగా మనం చేసుకోవచ్చు. గాజులు అయితే మనం డబ్బులు పెట్టి కొంటుంటాం కదా బయట, అలా కాకుండా ఇంట్లో ఒక దారం ఉంటే, ఇలా మనకి ఏదైనా షైనింగ్ దారం ఉంటే, లేదంటే కొనుక్కొచ్చుకున్న ఒక 20 రూపీస్ ఏమో ఉందండి ఇది, అంతే. ఇంట్లో ఉంటే మటుకు ప్రయత్నించండి ఖచ్చితంగా ఒకసారి. నేనైతే ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా. మన శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకొని అయితే చేసుకోవచ్చు. ఇంకెందుకు అయితే చూపిస్తాను రండి. చూసారు కదా, నాకు అదొక గాజు ఇదొక గాజు ఉందనమాట. ఇలా ఇలా కలర్కి ఒకటి ఉన్నాయి కదా అండి, ఇట్లా ఏదైనా పర్లేదు. ఇలా మనకి ఇట్లా లావు ఉన్నవి కూడా ఒక 2 తీసుకొని చేసుకోవచ్చు. ఇలా ఉన్నాయి దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీనితో అయితే చూపిస్తున్నాను. ఇలా సింగిల్ గాజులని మనం లావుగా ఇలా కొంచెం ఒక గోట్ టైప్లో చేసుకోవాలనుకుంటే ఇట్లా ఒక 3 పెట్టుకొని, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా 4 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 పెట్టి చూపిస్తాను ఇప్పుడైతే మీకు. ఇప్పుడు కావాల్సినవి అయితే మనకి షైనింగ్ దారము, మనం కుర్చీలు వేసుకుంటాం కదా శారీస్కి, అది గమ్ కావాలన్నమాట గాజులు అతికించుకోవడానికి. అలాగే ఇట్లా ఒక లేస్ మనకి మీకు ఇష్టమైంది ఏదైనా కానీ తెచ్చుకోవచ్చు. పూసలు ఎక్కించుకొని కానీ కుట్టుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్న దాంతోనే చేస్తున్నాను, బయట పోయి ఏది తెచ్చుకోలేదు. నేను శారీస్కి కుర్చీలు వేసుకుంటానండి, ఉన్నాయని చెప్పేసి చేద్దామని చెప్పి చేస్తున్నాను. మనకి ఏదైనా శారీ మీద ఇది ఇలా అనేది వేసేసుకోవాలి ఇక చుట్టూ. ఇలా చుట్టూ వేసుకొని ఇలా గాజు పెట్టుకోవడం. ఏ కలర్ అయినా పర్లేదు, మొత్తం ఒకటే ఉన్నా పర్లేదు. మనకి పైన దారం వస్తుంది కాబట్టి కనపడదు. ఇలాగే మళ్ళీ ఇంకో గాజు పైన కూడా వేసేసుకొని, ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇలా కనిపించదండి, వైట్ అయిపోతుంది, మన గాజుల్లోకి కలిసిపోతుంది. ఇలాగే ఇంకో గాజు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా 3 పెట్టి అతికించుకొని, ఇది ఆరిన తర్వాత అయితే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేనైతే ఇక్కడ ముందే చేసి పెట్టేసుకున్నానండి, ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇలా 2 గాజులు అయితే తీసేసుకున్నాను. ఇలా 3 గాజులాగా అతికించుకొని ఇక్కడ ఇవి చేసేసుకున్నాను. చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాను కదా అండి నేను. ఇవి అయితే నాకు ఆరిపోయి నేను ముందే చేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇప్పుడైతే ఈ దారం తీసుకొని మన ఇంట్లో ఏదైతే ఒక అట్టది ఉంటుంది కదా, అది తీసుకున్నా పర్లేదు, లేదంటే ఇదైనా పర్లేదు. ఇలా చుట్టుకొని ఒక 40 రౌండ్లు అయితే తిప్పుకోవాలండి. మీకు ఎక్కువ మందం కావాలనుకుంటే అట్లా తిప్పుకోవచ్చు. నేనైతే ఒక 40 అయితే తిప్పుతాను. ఇలా అయితే 40 అయితే చుట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు కత్తెర తీసుకొని కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా పట్టుకొని కట్ చేసుకోవాలి, మరి జారిపోతే అన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొంచెం అనేసి మనం ఇట్లా ఈ గమ్ అనేది వేసుకొని ఇట్లా అనుకోవాలి. చూసారు కదా, ఇలా అనుకుంటే ఎక్కడ పోదన్నమాట. ఇప్పుడు మనం అతికించి పెట్టుకున్నాం కదా, దానికైతే ఇటు సైడ్ నుంచి ఇలా వేసి గమ్ముతో అతికించి ఇలా మెల్లంగా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా,
ఇలా మనం దగ్గరికి అనుకుంటూ గ్యాప్ లేకుండా ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా సరి చేసుకుంటూ దారాలు మరి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు మందము. ఇలా గ్యాప్ లేకుండా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న వాటికనే చేసుకోవచ్చండి. మనం బయట పెట్టి కొంటూ ఉంటాం కదా, ఇలా టైట్గా ఇలా అంతా అనుకుంటూ మీరు ఒకేసారి పొడవైనా తీసుకోవచ్చు ఎక్కువ. ఇట్లా మళ్ళీ మళ్ళీ చేసుకోనికుండా ఇది అనేది ఒకటేసారి పొడవు ఎక్కువ తీసుకోవచ్చు. ఏమంటే మనకి ఇలా చిక్కులాగా పడుతుందని చెప్పేసి నేను కొంచెం కొంచెం తీసుకొని వేస్తూ ఉన్నాను. ఇలా టైట్గా అనుకుంటూ గ్యాప్ లేకుండా ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఈ చివరిలో కూడా ఇలా అనుకొని ఇలా దగ్గరికి అనేసి ఇలా అతికిచ్చేద్దాం. మళ్ళీ మిగతాది సేమ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకున్నామో ఇప్పుడు తక్కువ వచ్చింది కదా, మరి ఇదంతా చేసేసుకుందాము. ఇప్పుడు మిగతాది సేమ్ ఇందాక చేసుకున్నాం కదండి, అలాగే సేమ్ గమ్ పెట్టేసుకొని ఇలా ఇందాక మనం పెట్టిందంతా ఇట్లా కవర్ చేసుకుంటూ ఇది కూడా ఇందులోకి కలిసిపోతుంది. జాగ్రత్తగా ఇప్పుడు ఇలాగే మొత్తం చేసేసుకోవాలండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే ఒక గాజు అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు దీని ఉంది కదా, ఈ లేస్ అయితే కొనుక్కున్నాము. ఇది మీటర్ వచ్చేసి చాలా రోజులు అయిందండి తీసుకొని. ఇది కూడా మీటర్ 10-20 ఉంది. ఇలా తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా మనకి డిజైన్ మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి ఇలా లైన్ వేసుకోవాలి చుట్టూ. ఇలా రౌండ్గా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అనేది ఇలా ఈ స్టోన్ అనేది ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇలా ఈ మనం గమ్ వేసుకున్నాం కదా, దాని మీద అతికించుకుంటూ మనకి సైజ్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఈ చివరికి ఇట్లా అతికిచ్చేసి నారనివ్వాలి. ఒకసారి ఇలా చేతితో ప్రెస్ చేసుకొని ఆరిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు. మరి ఆరిన తర్వాత అయితే లుక్ కనిపిస్తుంది. ఇలాగే ఇంకోటి కూడా చేసేస్తాను నేనైతే. ఆరిన తర్వాత అయితే చూపిస్తాను మీకు మళ్ళీ. కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరికి వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఏదైనా మిగిలినా ఇలా కట్ చేసేసుకొని, లేదంటే
ఇలా చిన్నగా పెట్టేసుకొని సేమ్ ఇలాగే గమ్ అతికించుకోవాలి. ఇలా గమ్ అతికించేసుకొని ఇలా ఇంకోటి కూడా రెడీ చేసేసుకున్నానండి నేను. ఇలాగే మనం ఇలా మొత్తం అతికించుకొని ఇలా అంతా గమ్ పెట్టేసుకుంటే మనకి లేవదనమాట అంకిది అనేది. చూసారు కదా, గాజు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని అతికించుకోవాలి, ఇట్లా లేయకుండా. ఇంకా ఇది కూడా ఇంకోటి కూడా రెడీ చేసేసుకున్నాను చూడండి. సేమ్ ఇంకా ఒకటైతే అన్నీ అతికిచ్చేసేసాను కదా, ఇప్పుడు ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. ఇవి కూడా సేమ్ అనమాట, గమ్ అతికించుకొని ఇంకా సేమ్ ఇందాక చూపించాను కదా అలాగే చుట్టూ ఇలా రౌండ్గా గమ్ వేసేసుకొని ఇంకా మనం దాన్ని ఎలా చేసుకున్నామో అలా ఇంకా సేమ్ ఇలాగే పెట్టేసుకుంటూ పోవాలి. ఏమంటే ఆరు ముట్టుకోకూడదండి, పోతాయి. ఇది అనేది లేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లాస్ట్ మనకి సరిపడినంత తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇవి రెండు ఇలా జాయిన్ చేసుకొని అతికించుకోవాలి ఇలా సమానంగా. ఇలా చూసారు కదా, అంతా అతికించుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి. రెండు గాజులు అయితే ఇలా అతికించేసుకున్నాను. చూసారు కదా, రెండు రెడీ అయిపోయాయి. ఇంకా ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఆరిపోయాయి చూడండి, ఎంత బాగా ఆరింది. ఇట్లా ఆరిన తర్వాత మనకి కనపడదు అనమాట. అంతే, గాజులు ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే గాజులు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఇప్పుడైతే వేసుకొని అయితే చూపిస్తాను. ఏదైనా డ్రెస్లోకి సింపుల్గా అలా ఇలా ఒక్కోటి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, రెండు గాజులు సింపుల్గా ఏదైనా డ్రెస్లోకి కానీ ఏదైనా సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక్కోటి వేసుకొని పోవచ్చు. చూసారు కదా, ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.